పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత మరింతగా పెరిగింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఈ రెండు దేశాల మిస్సైల్స్ వర్షం కురిపిస్తున్నాయి. బాంబులు మోత మోగిస్తోంది. ఇరాన్ ప్రతి దాడులు చేస్తుంది. అమెరికా స్థావరాల లక్ష్యంగా అటాక్ చేస్తుంది. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశారు. ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేశామని వెల్లడించారు. 9 ఇరాన్ యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోయాయని తెలిపారు ట్రంప్. మిగిలిన నౌకల కోసం వేట కొనసాగుతుందన్నారు. ఇరాన్ నౌకాదళం మొత్తం నాశనమైందన్నారు. దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారని చెప్పారు. ఇరాన్తో చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని కోరుకుంటున్నానని ట్రంప్ తెలియజేశారు. చర్చల కోసం ఇరాన్ ముందే రావాల్సిందన్నారు. ఆయిల్ ధరలు పెరుగుదలపై ఆందోళన వద్దని ట్రంప్ సూచించారు. అయితే ట్రంప్ వార్నింగ్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచారి కౌంటర్ ఇచ్చారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు తమకు లిమిట్స్ లేవని తెలిపారు. తమను తాము రక్షించుకునే హక్కు లేదని చెప్పే అధికారం ఎవరికి లేదని స్పష్టం చేశారు. తమ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. అమెరికా చేసేది దాడి అని, తమది రక్షణ అని, తమ దేశాన్ని కాపాడుకుంటున్నామని అబ్బాస్ చెప్పారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రత మరింతగా పెరిగింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై ఈ రెండు దేశాలు మిసైల్స్ వర్షం కురిపిస్తున్నాయి. బాంబుల మోత మోగుతోంది. ఇరాన్ ప్రతి దాడులు చేస్తుంది. అమెరికా స్థావరాల లక్ష్యంగా అటాక్ చేస్తుంది. ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రకటన చేశారు. ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేశామని వెల్లడించారు. 9 ఇరాన్ యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోయాయని తెలిపారు. మిగిలిన నౌకల కోసం వేట కొనసాగుతుందని చెప్పారు. అండ్ ఇదే విధంగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇరాన్ తో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మనం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కాకుండా ఇరాన్ వర్సెస్ అమెరికా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కొంచెం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇరాన్ ఎప్పుడో చర్చలకి ముందు రావాల్సిందే, కానీ ఇప్పటికీ టైం ఉంది. చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకి రండి అని ఓవైపు అమెరికా చెప్తుంది. కానీ మరోవైపు మా దేశాన్ని మేము కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని ఇరాన్ ప్రకటించడం జరిగింది. సో ఏం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది? యుద్ధం ప్రారంభమైన యుద్ధం అంటే అమెరికా దాడి ప్రారంభమైన తర్వాత ఖమేనీ హత్య అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. అయితే దీంతో అమెరికా ఏమి సాధిస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఖమేనీ గత కొద్ది నెలలుగా లేదా కొద్ది సంవత్సరాలుగా జ్ఞాపక శక్తి కోల్పోయి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అనేటువంటి వార్తలు గతంలోనే వచ్చాయి. అలాంటి వ్యక్తిని చంపేశామని చెప్పేసి చెప్తున్నారు. అందుకని గత కొద్ది సంవత్సరాలుగా ఖమేనీకి 86 సంవత్సరాలు. మిగిలినటువంటి వాళ్ళు ఇరాన్ పాలనా వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మేము కూడా తగ్గేదే లేదని చెప్పడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ లేదా ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి 27 అమెరికా స్థావరాల మీద వాళ్ళు కూడా దాడులు చేశారు. ఒకవైపు అమెరికన్లు మేము ఇరాన్ నేవీని దెబ్బతీశామని చెప్పేసి చెప్తా ఉంటే, మరొక వైపు అబ్రహాం లింకన్ యుద్ధ నౌక అంటే విమానవాహక యుద్ధ నౌక మీద మేము దాడి చేశామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. అందుకని ఇట్లాంటి సందర్భాల్లో ప్రచార యుద్ధం కూడా సైమల్టేనియస్ గా సాగుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని దెబ్బతీయడానికి లేదా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడానికి కావచ్చు, రెండు పక్షాలు కూడా అతిశయోక్తులు ఆ వాస్తవాలు కూడా ప్రచారంలోకి తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం స్పష్టం, అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే ఇరాన్ మిలిటరీ శక్తి అనేటువంటిది అది చాలా తక్కువ. అందుకని అయినప్పటికీ
అయినప్పటికీ దాని దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు లేదా ఆధునికమైనటువంటి డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటితోటి ప్రతిఘటన కొనసాగిస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలను చూస్తే ఇజ్రాయెల్లోని అన్ని ప్రాంతాలు భయాందోళనకు గురై ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం బంకర్లలోకి వెళ్ళిపోయారు అనేటువంటిది వచ్చినటువంటి వార్తల సారాంశం. అంటే ఇరాన్ దాడులు గతంలో ఇజ్రాయెల్ చెప్పుకుంది, మాకు ఐరన్ డ్రోమ్ ఉంది, ఆ ఐరన్ డ్రోమ్ తోటి మేము రక్షణ పొందుతాము, ఎవరు మా మీద దాడులు చేయలేరు అని చెప్పేసి గతంలో చెప్పుకుంది. అయితే ఆ ఐరన్ డ్రోమ్ కూడా మేము దెబ్బతీయగలమని చెప్పేసి గత ఏడాది ఇరాన్ దాడులు స్పష్టం చేశాయి. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అనేటువంటిది ఒకటైతే, ఇప్పటి వరకు జరిగినటువంటి దాడుల్లో అమెరికాకు చెందినటువంటి సైనికులు కూడా 3 చనిపోయారని, 5 గాయపడ్డారని అఫీషియల్ గా అమెరికన్ వర్గాలే వెల్లడించాయి. అందుకని రెండు వైపులా జరిగినటువంటి నష్టాలు లేదా విధ్వంసం గురించి మనకి తర్వాత మాత్రమే వెల్లడవుతుంది తప్ప ఈ దశలో వచ్చేటువంటి వార్తల్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాడి ప్రతిఘటన రెండు కూడా కొనసాగుతున్నాయి అనేది మాత్రం స్పష్టం. ఓకే. సో ఇప్పుడు మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది, అది ఆయిల్. అండ్ అలాగే ట్రంప్ కూడా చెప్పడం జరిగింది, ఆయిల్కి సంబంధించి ఎలాంటి ఆందోళన వద్దు అని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఫ్యూచర్లో ఈ ఆయిల్ ధరలు అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా నియర్ ఫ్యూచర్లో? స్పష్టంగా 80 నుంచి, అంటే ఇప్పుడు $72-73 ఆ రేంజ్ లో ఉన్నటువంటి చమురు ధరలు, బ్రెంట్ క్రూడ్ ధరలు 80 నుంచి $100 వరకు పెరగవచ్చు అనేటువంటిది ఆయిల్ రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి హెచ్చరిక. అదే కనుక జరిగేట్లయితే అనేక దేశాల యొక్క ఈ బడ్జెట్లన్నీ కూడా తలకిందులయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో మన దేశం కూడా ఒకటిగా ఉంటుందనేది స్పష్టం. ఎందుకంటే మనం 80% పైగా దిగుమతుల మీద ఆధారపడుతున్నాం కనుక అది మనకు కూడా ప్రభావితం కలిగించేటువంటి అంశమే. అందువలన రెండవది, రవాణాకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రయాణించడానికి నౌకలేవి కూడా సిద్ధంగా ఉండవు. ఎందుకంటే దాడులకు గురైతే అవి నష్టపోతాయి కనుక అది కూడా ఒక పెద్ద ప్రధానమైనటువంటి సమస్య. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఇరాన్ మీద ఉన్నటువంటి ఆగ్రహంతో కావచ్చు లేదా దాన్ని సాధించాలనేటువంటి కక్షతో అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడులు యావత్ ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయి అనేటువంటిది వాస్తవం. అయితే అలాంటి అమెరికా దాడుల గురించి చైనా, రష్యా లేకపోతే ఉత్తర కొరియా లాంటి అనేక దేశాలు ఖండిస్తూ ఉంటే మన దేశం మౌనంగా ఉంది, ఇది మన దేశానికి తగినటువంటిదేనా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. అవును. అందుకని ఇప్పుడు ఈ విపక్షాలు కూడా మోదీని ఉద్దేశించి మాట్లాడుతుంది కూడా దీనికి సంబంధించి, ఇండియాని ఎప్పుడు కూడా ఇంత వీక్ గా చూడలేదని, ఎందుకు ప్రధాని సైలెంట్ గా ఉన్నారని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో మోదీ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మనం న్యాయం పక్షాన నిలబడతాము అని కదా మన నాయకులందరూ చెప్తా ఉన్నది. న్యాయం పక్షాన నిలబడతామని చెప్తున్నటువంటి నాయకులు వెనుజులా మీద దాడి చేసి వెనుజులా అధ్యక్షుడిని మదురోని కిడ్నాప్ చేసి పట్టుకుపోతే మనం అయ్యో పాపం అనలేదు, ఈ చర్య దాన్ని ఖండించలేదు మనం. ఎందుకని? వెనుజులా మనకు మిత్ర దేశం, వెనుజులా నుంచి మనం చమురు కూడా దిగుమతి చేసుకున్నాం. మరి మన మిత్ర దేశానికి చెందినటువంటి ఒక అధ్యక్షుడిని అప్రజాస్వామికంగా కిడ్నాప్ చేస్తే మనం ఖండించలేకుండా నోరు మూసుకున్నాం. అదేవిధంగా ఇరాన్ కూడా మనకి మిత్ర దేశమే. మన రూపాయల్ని తీసుకొని మనకి గతంలో చమురు సరఫరా చేసినటువంటి దేశం ఇప్పటికీ మా మిత్ర దేశం భారత్ అని చెప్పేసి చెప్తుంటారు. అలాంటి దేశానికి చెందినటువంటి సుప్రీం నేతని ఈ విధంగా దాడి చేసి హత్య చేస్తే దాన్ని ఖండించలేకపోవడం అనేటువంటిది మరి ఒక ప్రజాస్వామిక వ్యవస్థ, అందులోనూ ప్రపంచానికి విశ్వగురువుగా భారత్ ఉంటుంది. ఆ భారత్ లో తానే అసలైనటువంటి విశ్వగురువు అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉన్నారు? ఈ రెండు ఉదంతాల్లో చూస్తే అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికంటే ముందు, అంటే యుద్ధానికంటే ముందు ఇజ్రాయెల్ వెళ్ళి
ఇజ్రాయెల్ అవును. చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా సమర్థించి వచ్చినటువంటి తీరు మనం చూసాం. అందుకని మన ఇజ్రాయెల్ విదేశాంగ వాళ్ళు విధానం తెలివిగా మెడల్ ఇచ్చిన తర్వాతే ఇక్కడ మిసైల్ వదలడం జరిగింది ఇరాన్ లో. మోదీ అలా yes, ఇజ్రాయెల్ ను వదిలి వెళ్లారో లేదో ఇలా ఇరాన్ లో మిసైల్ స్టార్ట్ అయ్యాయి. yeah. అమెరికా వాళ్ళు కావచ్చు, ఇజ్రాయెల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మద్దతుగా ఉండేటువంటి వాళ్ళకి ఎన్ని మెడల్స్ అయినా ఇస్తారు, ఎన్ని ఇతరత్ర బిరుదులైనా కానీ ప్రదానం చేస్తారు. అందుకని వాళ్ళు ఇచ్చేటువంటి మెడల్స్ కి, వాళ్ళు ఇచ్చేటువంటి బిరుదులకి మనం ప్రలోభపడి మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని లేదా మన యొక్క ప్రపంచ రాజకీయాల్లో మనం ఒక పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి మనం మరి ఏ పాత్ర లేకుండా మౌనంగా ఉండేట్లయితే రేపు మిగిలినటువంటి దేశాలు, చిన్న దేశాలు లేదా పేద దేశాలు ఇవన్నీ కూడా మన వైపు ఎందుకు చూస్తాయి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. అందుకని ఎవరైతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తారో వాళ్ళ వైపు మిగతా దేశాలు చూస్తాయి తప్ప మౌనంగా ఉండి ఇంట్లో చేతులు అంటే కూర్చున్నటువంటి ఇప్పుడు సేఫ్ మన గేమ్ మీద ఆడుతున్నట్ట అండి? ఏమండి సేఫ్ గేమ్ గేమ్ సెంట్రల్ ఇప్పుడు ఏముంది సేఫ్ ఇందులో? గేమ్ ఆడుతున్నట్టు అనుకోవచ్చా? గేమ్ ఏముంది ఇందులో? ఇప్పుడు ఒక అప్రజాస్వామికంగా వెంజులా మీద దాడి చేశారు, ఒక అప్రజాస్వామికంగా ఇరాన్ మీద దాడి చేశారు. ఎందుకు ఇరాన్ మీద దాడి చేశారు? వాళ్ళు చెప్తుంది ఏంటి? అక్కడ ఓకే. ఉన్నటువంటి పాలకుల్ని మార్చాలి. పాలకుల్ని మార్చడానికి అమెరికాకి ఎవరు అధికారం ఇచ్చారు? ఓకే. అమెరికాకి ఎలాంటి అధికారం ఇవ్వలేదు. అది వాళ్ళ అంతర్గతమైనటువంటి జనం తేల్చుకోవాల్సినటువంటి సమస్య. ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేటువంటిది. ఓకే. అందుకని అది అక్రమమైనటువంటి జోక్యం. రెండోది, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలి. అణు కార్యక్రమాన్ని నిలిపివేసినటువంటి ఇరాన్ని రెచ్చగొట్టి తిరిగి అణు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దోహదం చేసింది ఎవరు? ఈ ట్రంపే కదా. ఇరాన్ తో కుదుర్చుకున్నటువంటి అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా మేము బయటకు వస్తున్నాం, మాకేం సంబంధం లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇతను. ఇప్పుడు దాని గురించి మాట్లాడదామంటే ఎస్ మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే, అది కాకుండా 2 కొత్త కోరికల్ని ముందుకు తీసుకొచ్చాడు ట్రంప్. ఏమిటా కొత్త కోరికలు అంటే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి, అదేవిధంగా ఇరాన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాయుధ బృందాలకి సాయం చేయకూడదు. ఈ 2 కొత్త కోరికలను తీసుకొచ్చాడు. అణు సమస్య వేరు, ఈ 2 సమస్యలు వేరు. వీటికి వాటికి లింక్ పెట్టిన తర్వాత ఇరాన్ ఎట్లా అంగీకరిస్తుంది? అందుకని ఇలాంటి ఆచరణ సాధ్యం కానీ లేకపోయేట్లయితే ఒకదానితో ఒకటి ముడిపెట్టినటువంటి వైఖరితోటి అమెరికా అసలు లక్ష్యం ఏంటంటే ఖమైనీని అంతం చేయడం, మానసికంగా మేము పై చేయి సాధించామని చెప్పుకోవడం. రెండోది, వీలైతే మొత్తం ఇరాన్ ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి సంపదలన్నీ కూడా దోచుకోవడానికి పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్య ప్రాంతంలో మాకు ఎదురు లేదు అని ప్రపంచానికి చెప్పడానికే ఇది. రైట్. ఇవన్నీ ఎందుకు అంటే రేపు నవంబర్ లో జరగబోయేటువంటి అమెరికా పార్లమెంట్ మధ్యంతర పార్లమెంట్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఎప్స్టైన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు, ఇవన్నీ కూడా ఓకే. వీటన్నిటిని పక్కన రైట్. పట్టించడానికి థ్యాంక్ యూ సో మచ్ మన్యం కోటేశ్వరరావు గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో రైట్ నౌ